హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈ రోజు వంటకం పచ్చిరొయ్యలు కోడిగుడ్డు పులుసు. ఇది హోటల్ స్టైల్లో గుమగుమలాడిపోయేలా చేద్దాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. రొయ్యల్ని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాక స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి దాంట్లో వాటర్ వేయకుండా కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని రొయ్యల్లో వాటర్ అంతా ఇంకిపోయేలా ఉడకబెట్టుకోవాలి. ఇవి కిలో రొయ్యలు పైన పొట్టు తీసి క్లీన్ చేసుకుంటే 1/2 కిలో రొయ్యలు అవుతాయి. రొయ్యల్లో వాటర్ అంతా ఇంకేలా ఉడికించుకుని దాన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకొని దాంట్లో 3 గంటల నూనె పోసుకోండి. ఇప్పుడు గుప్పెడంతా పుదీనా ఆకులు వేసుకొని ఈ విధంగా వేయించుకోండి. చూడండి, పుదీనా ఈ విధంగా వేగినప్పుడు గుమగుమలాడే వాసన వస్తుంది మనకి. ఇలాంటప్పుడే సన్నగా కట్ చేసిన 3 ఉల్లిపాయలు ఇవి వేసుకోండి. ఇక్కడ నేను ఉల్లిపాయలు కట్ చేయడానికి ఉల్లిపాయలు కటింగ్ మిషన్ వాడాను. మీకు ఇది అందుబాటులో లేకపోతే సన్నగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేసుకుని ఈ విధంగా కొంచెం వేయినాక దాంట్లో ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ ఫ్లేమ్ మీడియం లో పెట్టుకొని మూత పెట్టుకోండి. ఈలోపు మనం దీంట్లో మసాలా తయారు చేద్దాం. ఇప్పుడు మసాలా తయారు చేయడానికి మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఇది ఒక వెల్లుల్లిపాయ రబ్బలు ఇవి వేసుకోండి. చిటికలు వేలంత అల్లం కూడా వేసుకోండి కట్ చేసుకొని. 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి. చూడండి, ఇదే ఈ రొయ్యల కూరని గుమగుమలాడిపించే దినుసు గ్రీన్ చిల్లీ చింతకాయ పచ్చడి. ఇది 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. 2 టమాటాలు కూడా దీంట్లో వేసుకోండి. ఇలా వేసుకున్నాక మొత్తం అంతటిని పేస్ట్ చేసుకొని ఉంచుకోండి. ఇవి పేస్ట్ చేసుకున్నాక స్టవ్ వైపు చూసి స్టవ్ మీద పెట్టుకున్న కూరపై మూత తీసి చూసుకొని ఈ విధంగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా వేగినాక దాంట్లో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను వేసుకోండి. దాంట్లో 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ప్లెయిన్ కారం వేసుకున్నా, 1 టేబుల్ స్పూన్ మసాలా కారం వేసుకున్నా నేను ఇక్కడ. ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు తక్కువ వేసుకోండి, ఎందుకంటే రొయ్యలు ఆల్రెడీ ఉప్పు వేసాం కనుక ఉప్పు తక్కువ వేసుకోండి. టేస్ట్ చూసుకుని తర్వాత ఉప్పు వేసుకోవచ్చు, ఏం కాదు. ఉప్పు కూడా వేసుకున్నాక మిక్సర్ బౌల్ కడుక్కొని ఇలా వాటర్ పోసుకోండి. ఈ విధంగా వాటర్ పోసుకొని స్టవ్ ఫ్లేమ్ మీడియం లో పెట్టుకొని ఇలా వేయించుకోండి కొద్దిసేపు. చూడండి, ఈ విధంగా వేయినాక దీంట్లో గ్లాస్ వాటర్ పోసుకోండి. గ్లాస్ వాటర్ పోసుకున్నాక ఈ విధంగా కలుపుకొని చిక్కగుందా పలసగుందా చూసుకోండి. గ్రేవీ చిక్కగా ఉంటే 1/2 గ్లాస్ వాటర్ పోసుకోండి. గ్రేవీ చూసుకొని వాటర్ పోసుకోండి. ఇలా వాటర్ పోసుకున్నాక కలుపుకొని టేస్ట్ చూసుకోండి. ఉప్పు తక్కువ అయితే కొంచెం ఉప్పు వేసుకోండి, కారం తక్కువ అయితే కారం వేసుకోండి. ఇప్పుడు ఇది ఉడకడం స్టార్ట్ అయినప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న రొయ్యలను దీంట్లో వేసుకోవచ్చు. రొయ్యలు వేసుకున్నాక అంతా బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్నాక ఉడికించి పెట్టుకున్న గుడ్లని ఈ విధంగా గారెలు చేసి వేసుకోండి. గుడ్లు వేసుకున్నాక ఇలా అంతటిని ఒకసారి కలుపుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి మూత పెట్టుకొని 3 నిమిషాలు ఉంచుకోండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూసి ఈ విధంగా అంతా బాగా కలుపుకొని ఇప్పుడు దాంట్లో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసిన గుజ్జిది ఇది వేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకోండి. గరం మసాలా పొడి వేసుకున్నాక చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోండి. స్టవ్ ఫ్లేమ్ మాత్రం సిమ్లో పెట్టి ఆయిల్ ఇలా పైకి కనిపించినంత వరకు ఉడికించుకొని ఫైనల్ గా కొత్తిమీర చల్లుకోండి. తయారైపోయింది హోటల్ స్టైల్ గుమగుమలాడే పచ్చిరొయ్యలు కోడిగుడ్లు పులుసు. ఒక్కసారి నేను చెప్పినట్టు పచ్చిరొయ్యలు కోడిగుడ్లు పులుసు చేసుకుంటే ఇక ఎలానే చేసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది ఈ పులుసు. మీరే ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి.